హాయ్ అండి. శ్రీలక్ష్మి గారి రుచులకి, ఒంగోలు రుచులకు స్వాగతం. ఈరోజు మనం సొరకాయ కూర చేసుకున్నాము. సొరకాయ ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిలు, కొంచెం కారం, పోపు దినుసులు. నేను ముందుగా కుక్కరు పొయ్యి మీద పెట్టానండి. స్టవ్ వెలిగించాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. సొరకాయ ఎండాకాలం తింటే చలవ చేస్తుంది అంటారండి. పోపు దినుసులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక స్పూను పచ్చెనపప్పు. ఇవి చిటపట్లాడాయండి. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాం. నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, చిన్న ముక్కేనండి. సొరకాయ ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నాను, కరివేపాకు, అవన్నీ వేసేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గితే మనము సాల్ట్ వేసుకుంటే మగ్గుతాయి అని చెప్పాను కదా. ఉల్లిపాయ ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేస్తే ఒక అర స్పూన్ పడుతుందండి ఆ ముక్కలకి. కొంచెం పసుపు. కొంచెం వేగాలండి. ఇలా వేగితే సరిపోతున్నాయి. ఇప్పుడు మనం అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది. ఈరోజు నేను జొన్న రొట్టె కూడా చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ముక్కలు వేసుకుందామండి. అనపకాయ ముక్క, మనం సొరకాయ ముక్కలు కోసుకున్నాం కదా. నేను ఎక్కువ కుక్కర్లోనే చేసేస్తానండి, త్వరగా అవుతుంది, కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది, గ్యాస్ కూడా అది అవుతుంది. కొంచెం కారం వేసేసాను. కారం ఎక్కువ పడుతుందండి, సొరకాయ అయినా దోసకాయ అయినా కొంచెం కారం తక్కువే పడుతుంది. ఇప్పుడు మనం వాటర్ అయ్యే అవసరం లేదండి, సొరకాయలో ఉండే నీరే వస్తుంది. ఒక్క విజిల్ పెట్టుకుందాము. ఒక్క విజిల్ అయితే ఉడికిపోతుందండి సొరకాయ. వేసాక ఇలా ఉంటుంది. విజిల్ అయిపోయాక తర్వాత మనము ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. విజిల్ అయిపోయిందండి. ఇదిగోండి, కర్రీ ఉడికిపోయింది. అలా వస్తుంది. మనం కొంచెం జీలకర్ర పొడి, ఒక అర స్పూను ధనియాల పొడి అండి. ఇది ఎక్కువ మగ్గ అవసరం లేదు, మనం అసలు వాటర్ వేయలేదు కదండి. ఆ కాయలు ఉండే వాటర్తోనే ఉడికిపోయింది. ఎక్కువసేపు ఇంకా అవసరం లేదు. కర్రీ అలా ముద్దగా వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటుంది అయిపోయాక కర్రీ. మా ఛానల్ ఫాలో అవ్వండి. మాకు ఈ కూర ఎలా చేయాలో కామెంట్ పెట్టండి. నేను రెసిపీ పెడుతున్నాను. అదిగో జొన్న రొట్టె కూడా పక్కన అయిపోయింది. మెత్తగా ఉంటాయండి జొన్న రొట్టెలు, మనం వేడి నీళ్ళలో వేసాం కాబట్టి ఎవరైనా తినవచ్చు, చిన్నపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు. ఈ కాంబినేషన్ బాగుంటుందండి, జొన్న రొట్టెను సొరకాయ కూర. అందరూ ట్రై చేయండి. బాయ్. మా ఛానల్ ఫాలో అవ్వండి.